జనగామ జిల్లా ప్రజలకు, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, వేముల మల్లేష్ జిల్లా డీసీసీ అధికార ప్రతినిధి జనగామ జిల్లా తరపున 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అనేటిది 76 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. కానీ ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ప్రజాపాలన ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా 4 సంక్షేమ పథకాలను ఈరోజు అమలుపరిచే దినం కాబట్టి ఈరోజుకున్న ప్రత్యేకత. కాబట్టి ఈరోజు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే 4 పథకాలను, సంక్షేమ పథకాలను ఈ ప్రజాపాలన ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈరోజు నుంచి అమలుపరుస్తున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇందులో చిన్న చిన్న అనుమానాలు, ఈ సంక్షేమ పథకాల మీద చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అవి రావడం వల్ల అక్కడక్కడ జిల్లాలో, జనగామ జిల్లాలో అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణ వాతావరణం ఏర్పడుతున్నట్టు మా దృష్టికి రావడం, మాకు ఫోన్లు చేసి మమ్మల్ని కూడా కొన్ని సలహాలు, అసలు ఎట్లా ఇది ఏంది అనేది కొన్ని వివరాలు తెలుసుకోవడం జరుగుతున్నది. ప్రజలు, కార్యకర్తలు వారికి ఒకటే చెప్పేది, ఈ రేషన్ కార్డులు అనేది కామన్. రేషన్ కార్డులు తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అనేది పథకం పేరు, కానీ ఇండ్లు ప్రభుత్వం కట్టించి ఏమి ఇవ్వదు, కాకపోతే ఒక మోడల్ హౌస్ చూపించింది. అయితే ఇందిరమ్మ ఇల్లు సంక్షేమ పథకాన్ని కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సాయం మాత్రం ప్రభుత్వం చేస్తుంది. ఆర్థిక సాయం చేస్తే అది కూడా ఒక్కసారే బిల్లు 5 లక్షలు మనకు అకౌంట్లలో వేయడం కానీ, చేతికి ఇవ్వడం కానీ, చెక్కులు రాసి ఇవ్వడం కానీ జరగదు. 1 లక్ష రూపాయలు, సజ్జల లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకో 1 లక్ష రూపాయలు, స్లాబ్ లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకో 1 లక్ష రూపాయలు, స్లాబ్ పోసిన తర్వాత మిగతా 2 లక్షలు, అట్లా దఫాల వారీగా బిల్లులు చెల్లించడం జరుగుతున్నది. అయితే మనకు ఆల్రెడీ ప్లాట్ ఉండాలి, మనం కిరాయికి ఉండాలి. మనకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండి, ప్లాట్ కలిగి ఉండి, కిరాయికి ఉండి, మనకు ఇల్లు లేకపోతే మన సొంత ప్లాట్లో ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేసేది ఇందిరమ్మ ఇల్లు స్కీమ్. రెండోటి, అక్కడక్కడ రేషన్ కార్డులు సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నవారు, వాళ్ళు పెద్ద సెలబ్రిటీలు అయిన వాళ్ళు, 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు, 100 కోట్లు సంపాదించిన వాళ్ళ తల్లిదండ్రులు రేషన్ కార్డులు పెట్టుకోవడం, వాళ్ళ తరపున వాళ్ళు ఇందిరమ్మ ఇల్లుకు పెట్టుకుంటే తప్పేం లేదు. ఎందుకంటే ఆయన కొడుకు కోటీశ్వరుడు కావచ్చు, కానీ ఆమె బీదేదే, ఆమెకు రేషన్ కార్డు అవసరమే. ఆమె కూడా కంట్రోల్ బియ్యం తెచ్చుకొని వండుకొని తినాల్సిందే కదా. అయితే ఆమె కొడుకుల మీద, ఆమె పిల్లల మీద ఆమెకు భరోసా లేదు కదా. అటువంటి భరోసా లేని వాళ్ళ కోసమే కదా ప్రభుత్వము భరోసా కల్పించేది. కాబట్టి మీరు వాటిని పాయింట్అవుట్ చేసి, పెద్దగా చేసి, మీరు ఆ లబ్ధిదారులను అన్యాయం చేయకూడదని ఈ జిల్లా ప్రజలకు ఒక చిన్న సూచన చేయదలుచుకున్నాను. కాబట్టి వాళ్ళ కొడుకుల మీద, వాళ్ళ బిడ్డల మీద, వాళ్ళ సంతానం మీద, వాళ్ళ సాధకం మీద నమ్మకం లేని వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు పెట్టుకోవచ్చు, రైతు భరోసా తీసుకోవచ్చు, వాళ్ళు రేషన్ కార్డులు పెట్టుకోవచ్చు. వారిని మీరు ఎక్కడ అడ్డగించుకోకూడదు. ఎందుకంటే వారు బీదవాళ్ళే. వాళ్ళ కొడుకులు కోటీశ్వర్లు అయితే వీళ్ళకి వచ్చేది ఏం లేదు కాబట్టి వాళ్ళు బీదవాళ్ళే. ఆ బీదవాళ్ళకు చెందాలి సంక్షేమ పథకాలు, ప్రభుత్వం తరపున వచ్చినాయి, ప్రతి ఒక్కటి వాళ్ళకి చెందాలి. వాళ్ళ నోట్లో మట్టి కొట్టకండి, మీరు వాళ్ళను అన్యాయం చేయకండి, వాళ్ళను అది చేయకండి. ఈ రకంగా నేను మన కాంగ్రెస్ శ్రేణులకు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, మరి జనగామ జిల్లా ప్రజలకు కానీ నేను ఈ ప్రభుత్వ ఏర్పాటు చేసిన ప్రజాపాలన సంక్షేమ పథకాలు ఈ 4 లబ్ధి పొందాలని, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ, మీ వేముల మల్లేష్, డీసీసీ అధికార ప్రతినిధి, జనగామ జిల్లా, ప్రైమ్ న్యూస్కు ధన్యవాదాలు.